ఎండాకాలం వచ్చిందంటే చాలు ఊర్ల పొంటి నీళ్ళ తిప్పల చిన్నగుండది. సైకిల్కు బిందెలేసుకొని మా అన్నదమ్ముళ్ళు బోర్లకాడికి పోయి నీళ్లు మోసుకొచ్చేది. ఇక మా అక్క చెల్లెళ్ళు అయితే బిందెలు పట్టుకొని ట్యాంక్ల వెనక పరుగులు పెట్టేది. ఇప్పుడు కూడా కొన్ని జాగాలకు గిట్లనే ఉన్నది పరిస్థితి. నెరీ ఇగో గీ ఊళ్ళో చూడుర్రి నీళ్ళ కొరకు పబ్లిక్ అంతా ఎసొంటి ఇగ్రం చేసిర్రు. ఓష్ని పాడబడ్డ బాయికి చెట్ల తీగలు అల్లుకున్నట్టు సీదులు మొలిచినట్టు గిదేంది గిన్ని పైపులు సొర్రిచ్చిర్రు. పైపులా పాములా అన్నట్టే ఉన్నది కదా. అగ చూడర్రి బాయిలకెళ్ళి పడి ఇండ్ల మీదకెళ్ళి ఎటెటో పోయినాయి పైపులన్నీ. బాయిని గింతగానం పీల్చి పిప్పి చేస్తారు. ఎక్కడికిది ఏ ఏడారి దేశంలోనో అనుకోకుర్రే, మన దేశంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సారంగపూర్ అనే ఊర్లో ఉన్నది ఈ బాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ ఊరోళ్లకు నీళ్లకు తీరొక్క తిప్పలొచ్చి పడుతుందట. నెరి తాగే నీళ్లకు గీ బాయ్ ఒక్కటే దిక్కట. ఇక అట్లా నీళ్ల కోసం దినాం గోసపడే ఊరోళ్ళు మోటార్లు పెట్టుకొని పైపులు ఇట్లా బాయిలకు జొర్రిచ్చి ఎవ్వరింటి కాళ్ళు నీళ్లు గుంజుకుంటారట. ఏం పైపులు ఊర్లో ఉన్న పబ్లిక్ అంతా ఇంటికో పైపు కొనుక్కొని బాయిలకు దింపిండ్రు. కొబ్బరి బోండాంలా పైపేసి నీళ్లు నోట్లకు గుంజుకున్నట్టు బాయిలకు పైపులు దింపి ఎవ్వలకు దోసినన్ని నీళ్లు వాళ్ళు దోసుకుంటుర్రు. అయితే గింత చేసిన నీళ్లు చక్కగా దొరుకుతలేవంటారు. మరిగా యాడంగా దొరుకుతాయి చెప్పుర్రే. మంది ఎక్కువైతే మజ్జిగ పాల్సగైనట్టు ఊరంతా కూడి ఒక్కటే బాయి మీద పడితే అండ్ల నీళ్లు యాడంగెళ్తాయి. ఇగిదిట్లుంటే అటే కాదు మన దిక్కు కూడా నీళ్ల తిప్పల చిన్నగా లేదు. దినాం ఖాళీ బిందెలు పట్టుకొని పబ్లిక్ రోడ్ల మీద కూకుంటారు. లీడర్లతోని లొల్లులు పెట్టుకుంటారు. 2-3 దినాలకోసారి కూడా నీళ్ళు ఇడుస్తలేరట. దూపగొని సావాలనా అని గయ్యన లేస్తున్నారు పబ్లిక్. రోడ్ల మీద బండ్లు ఆగబట్టి వాళ్ళు బాధపడ్డదే గాక బాటెంట పోయేటోళ్ళని కూడా తిప్పల పెడతారు. మరిగ పొద్దుగాల లేస్తే నీళ్లతోనే పని. ఒంటికి పోవాలనన్నా, రెంటికి పోవాలనన్నా, తానం చేసి బయటికి పోవాలనన్నా నీళ్లు లేకపోతే సుక్కలుగా అనిపిస్తాయి. అన్నేమో గాని నీళ్ల కష్టాలు ఇప్పుడే ఈ తీరుగున్నాయంటే వచ్చే 2 నెలలు ఇంగింత ఏగాలనో ఏమో అని బుగులు పడతారు పబ్లిక్. సర్కారోళ్ళే ఓ మార్గం చూపెట్టాలి అని కోరుకుంటారు.